హాయ్ గైస్, మన వీడియోని లాస్ట్ వరకు చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి. శీతాకాలం వచ్చిందంటే చాలు అనేక నదులు అలాగే సరస్సులు నీరు గడ్డగడుతుంది. మరి గడ్డగట్టిన నీటిలో చేపలు ఎలా బతుకుతున్నాయి? శీతాకాలంలో వచ్చే చల్లని గాలుల వల్ల నీటిపై భాగాన్ని చల్లగా చేస్తుంది. ఈ కారణం వల్లనే వాతావరణ టెంపరేచర్ తగ్గుతుంది, అంటే సాంద్రత పెరుగుతుంది. అధిక సాంద్రత ఉన్న నీరు కిందకు వెళ్ళడం స్టార్ట్ అవుతుంది, అలాగే తక్కువ సాంద్రత ఉన్న నీరు పైకి వస్తుంది. 0 డిగ్రీ సెల్సియస్ దగ్గర ఉన్న నీరు మంచుగా మారుతుంది, ఎందుకంటే 4 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద ఉన్న నీరు విస్తరణ తక్కువగా ఉంటుంది, అలాగే సాంద్రత ఎక్కువగా ఉంటుంది. నీటిపైన మంచు పొర లేకపోతే నీరు మొత్తం చాలా చల్లగా మారుతుంది. ఇలా జరిగితే నీటిలో ఉన్న అన్ని జంతువులు, చేపలు చలికి తీవ్రతను తట్టుకోలేక చనిపోతాయి. నీటిలో బతికే చేపలు, జలచరాలకు వాటర్లో అటు ఇటు తిరగడం వల్ల కింద నీరు ఉష్ణోగ్రత నార్మల్గా ఉన్న నీరు వెచ్చగా ఉంటుంది. కాబట్టి మంచు గాలులు వచ్చినప్పుడు నీటిపై మంచు పొర పేరుకుపోవడంతో చల్లని గాలులు కింద నీటిలోకి చేరవు, అందువల్లనే చేపలు బతికే ఉంటాయి.